చిన్నవాళ్ళ దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా ఈజీగా చేయొచ్చండి ఈ బొబ్బట్లు అనేది. అలాగే ఇప్పుడు అందరికీ హెల్త్ కాన్షియస్ వల్ల ఎవరు మైదాని తింటలేదు కదా, సో నేనైతే ఇక్కడ గోధుమ పిండితో బొబ్బట్లు అయితే చేశానండి. చాలా ఈజీగా ఎవరైనా ట్రై చేయొచ్చు. సో ఫస్ట్ టైం కనుక నా ఛానల్ ఎవరైనా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నాకు ఎంత హెల్ప్ఫుల్గా ఉంటుంది. సో నేను ఇక్కడైతే 2 గ్లాసుల వరకు శనగపప్పును అయితే తీసుకుంటున్నాను. ఇప్పుడు దాన్ని ఒకసారి వాష్ చేసుకొని ఇప్పుడు అందులోకి పెద్ద గ్లాస్తో 1.5 గ్లాస్ వరకు నేనైతే వాటర్ని యాడ్ చేసుకొని ఒక 4-5 విజిల్స్ వచ్చే వరకు, అంటే పప్పు ఉడికే వరకు మెత్తగా విజిల్స్ అయితే వేయించుకోండి. ఇప్పుడు ఇంకో గిన్నె తీసుకొని అందులోకి 2 కప్పుల గోధుమ పిండి అయితే తీసుకొని జస్ట్ ఉప్పు వేసుకోవాలి. టేస్ట్కి సరిపడా ఉప్పు వేసుకొని మంచిగా ఒకసారి కలుపుకోండి. ఇప్పుడు బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు కొంచెం కొంచెంగా వాటర్ వేసుకుంటూ పిండి అనేది మరీ గట్టిగా కాకుండా కొంచెం మెత్తగా కలుపుకోండి. ఇట్లా పైన నేను చూపిస్తున్న విధంగా ఇట్లా సాఫ్ట్గా మంచిగా కలుపుకోండి. మరీ ఎక్కువగా గట్టిగా కలిపేసుకుంటే మనకు బొబ్బట్లు చేసుకోవడానికి అంత బాగుండదు. నేను చూపిస్తున్నా కదా, సో చూసారా ఇట్లా చేపెట్టి ఎలా అంటే మనకి అంత సాఫ్ట్గా ఉండాలి. దీన్ని ఇప్పుడు కలిపిన పిండిని ఒక 2-3 గంటలు అట్లా పక్కన పెట్టేసేయండి. పైన ఆయిల్ కూడా యాడ్ చేసుకోండి, ఇంకా సాఫ్ట్గా ఉంటుంది పిండి అనేది. ఇలా పెట్టుకొని పక్కన పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు మనకి ఇక్కడ శనగపప్పు అయితే మంచిగా కుక్ అయిపోయిందండి. ఇప్పుడు ఇట్లా నేను చూపిస్తున్నా కదా, చూసారా ఇట్లా చేత్తో అంటే మనకి స్మాష్ అయిపోవాలి. ఇప్పుడు దీన్ని మనం ఒక మిక్సీ జార్లో తీసుకొని అందులోకి 3 లేదా 4 యాలకులను అయితే వేసుకోండి. నేను ఇక్కడ 3 యాలకులను అయితే వేసుకుంటున్నాను. దీన్ని మిక్సీ పట్టేసుకోండి, పప్పు ఎక్కడా లేకుండా మంచిగా. ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని అందులోకి మనం మిక్సీ పెట్టుకున్న పప్పుని, శనగపప్పుని అండ్ అలాగే నా దగ్గర అయితే ఇక్కడ బెల్లం పాకం వేసుకుంటున్నాను. ఇప్పుడు మీరు ఎంత అయితే 2 గ్లాసులతో శనగపప్పు కాబట్టి 2 గ్లాసుల బెల్లం అయితే తీసుకోవాలి క్వాంటిటీ వైజ్. సో ఇక్కడ నేను పాకాన్ని స్వీట్ని చూసుకుంటూ వేసుకుంటూ మంచిగా కలుపుకున్నాను. సో ఇదంతా దగ్గరకు వచ్చేంత వరకు కూడా ఇట్లా మంచిగా మిక్స్ చేసుకొని స్టవ్ అయితే ఆఫ్ చేసుకోండి. లాస్ట్లో నెయ్యి అయితే యాడ్ చేసుకోండి ఇందులోకి. టేస్ట్ అనేది చాలా బాగుంటుంది నిజంగా. సో మీరు అయితే ఒకసారి ట్రై చేయండి, ఇలాగా డెఫినెట్లీ చాలా బాగుంటుంది. ఇప్పుడు మనం కలిపి పెట్టుకున్నాం కదా పిండిని తీసుకొని ఇప్పుడు చపాతీలా చేసుకొని అందులోకి స్టఫింగ్ని పెట్టుకొని పూర్ణంని ఇట్లా చేత్తో అద్దుకుంటే మనకి బొబ్బట్లు అనేది ఈజీగా వచ్చేస్తాయండి. నెయ్యితో అద్దుకోవాలి, లేదంటే ఆయిల్తో అయినా పర్వాలేదు. నెయ్యి అయితే టేస్ట్ ఇంకా బాగుంటుంది. వేడి వేడి పెనం మీద వేసుకొని నెయ్యి వేసుకొని కాల్చుకుంటే నిజంగా టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంటుందండి. మీరు ఒకసారి డెఫినెట్లీ ట్రై చేయండి. ట్రై చేసి ఎలా ఉందో నాకు ఒకసారి కామెంట్ చేయండి. అండ్ అలాగే మీకు ఇంకేమైనా రెసిపీస్ కావాలన్నా కూడా నాకు తప్పకుండా కామెంట్ చేయండి. సో ఇప్పుడైతే మన బొబ్బట్లు అయితే రెడీ అయిపోయినాయి. చూసారు కదా ఎంత బాగున్నాయో. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.